రేపు అనంతపురం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా బళ్ళారి సమీపంలోని హలకుంది గ్రామంలో సుజ్లాన్ బ్లేడ్ స్టాక్ యార్డ్ను సందర్శించనున్నారు. అనంతరం హులికెరలో సుజ్లాన్ S144 న్యూ బ్లేడ్ ప్రొడక్షన్ లైన్ను ప్రారంభించనున్నారు. తర్వాత కనేకల్లు క్రాస్ వద్ద సుజ్లాన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ నేతలు కార్యకర్తలతో లోకేష్ సమావేశం కానున్నారు. నల్లంపల్లిలో నిర్వహించే సమన్వయ సమావేశంలో పాల్గొని కార్యకర్తల సమస్యలు, నియోజకవర్గాల అవసరాలపై ఆరా తీయనున్నారు. ఇక లోకేష్ పర్యటనకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. రాయదుర్గం పట్టణంలో సుమారు 15,000 మందితో ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. లోకేష్ పర్యటనతో రాయదుర్గంలో టీడీపీ బలాన్ని చాటుకునేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా రాయదుర్గం వస్తున్న మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి ఘనంగా స్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. రాయదుర్గం పట్టణంలో 15,000 మందికి తగ్గకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలతో స్వాగత ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. యువ నాయకుడు, ఒక ముఖ్యమంత్రికి మనవడు, మరో ముఖ్యమంత్రి కొడుకు, ఈరోజు జాతీయ స్థాయి యువ నాయకుల్లో అత్యంత ప్రభావశీలవంతమైన నేతగా ఎదుగుతున్న నారా లోకేష్ బాబు గారు 2 ఏళ్ల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాయదుర్గానికి తొలిసారిగా వస్తూ ఉన్నారు. ఇది మాకు వచ్చిన ఒక సువర్ణ అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేక నియోజకవర్గాల్లో లోకేష్ బాబు గారు పర్యటిస్తూ ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రైవేటు కార్యక్రమాలు, అట్లాగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా రాయదుర్గం వస్తున్న